హాయ్ అండి, నమస్తే. శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం. ఇవాల్టి రెసిపీ వచ్చేసి కొత్త సంవత్సరం స్పెషల్గా మనము క్యారెట్ పాయసాన్ని తయారు చేసుకుందామండి. ఈ కొత్త సంవత్సరం న్యూ ఇయర్కి క్యారెట్ సగ్గుబియ్యం పాయసము చక్కెరతో కాకుండా హెల్తీగా బెల్లంతో చేసి చూపిస్తున్నానండి. అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ని పెట్టుకోండి. నెయ్యి వేసుకుందాము. ఫస్ట్ మనము డ్రై ఫ్రూట్స్ వేయించుకునేదానికి నెయ్యి వేసుకుందాము. ఒక 2-3 టీ స్పూన్ల వరకు. చూడండి, ఇప్పుడు నెయ్యి కాగింది కదా, ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. మంటను కొంచెం మీడియంలో పెట్టుకొని వేయించుకోండి, లేకపోతే మాడిపోతాయి. ఇప్పుడు వేగినాయండి. ఇప్పుడు కప్పులోకి తీసుకుందాము. చూడండి, ఈ విధంగా బాగా దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాము. నెయ్యి ఉంది కదా, మీరు తక్కువ ఉంటే నెయ్యి ఇంకొంచెం వేసుకోండి. ఇదే నెయ్యిలో మనము క్యారెట్ తురుము ఉంది కదా, 1 కప్పు తీసుకున్నానండి. ఇది దాదాపు ఒక 1/2 కిలో ఉంటుంది, కొంచెం ఎక్కువైనా ఉండొచ్చు. 1/2 కిలో కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. 2 క్యారెట్ తురిమినాను, కప్పు నిండా అయింది. ఇప్పుడు క్యారెట్ను కూడా పచ్చివాసన పోయేంత వరకు మనము ఈ నెయ్యిలో బాగా వేయించుకోవాలి. తగ్గించి పెట్టుకొని మంటను ఈ క్యారెట్ పచ్చిదనం అంతా పోయేంత వరకు బాగా కొద్దిసేపు వేయించుకుందాము. ఈ విధంగా ఒక 5 నిమిషాల వరకు వేయించుకున్నాను. ఇది కప్లోకి తీసుకుందాము. ఇప్పుడు మనము బెల్లంతో అని చెప్పినా కదా, ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే క్యారెట్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం తీసుకొని నీళ్ళు వేసుకుందాము. ఇది కరిగించుకోవాలి. ఒక సగం కప్పు వరకు నేను నీళ్ళు పోసుకున్నాను. ఈ బెల్లాన్ని కరిగించుకుందాము. నేను ఎర్రటి బెల్లం తీసుకున్నానండి. బెల్లం కూడా మామూలుగా తెల్లదైతే కొంచెం ఉప్పుగా ఉంటుంది, ఇదైతే బాగుంటుంది. ఈ బెల్లంలో ఏమైనా నలకలు అందుకుంటాయి కాబట్టి మనము ఈ విధంగా కరిగించుకొని మళ్ళీ ఫిల్టర్ చేసుకొని పోసుకోవాలి. చూడండి, ఇట్లా పుల్లలు అట్లాంటివి ఉంటాయి. చూడండి, ఈ విధంగా కరిగించుకోవాలి బెల్లాన్ని మొత్తము ఏం లేకుండా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు వేరొక కడాయి పెట్టుకున్నాము. ఇందులో 1 లీటర్ వరకు మనము పాలు పోసుకుంటున్నాము. లీటర్ కంటే ఇంకా కొంచెం ఎక్కువే ఉంటాయండి. పాలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇది మనం బాగా మరిగించుకోవాలా. నేను ఈలోపు సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను. సగ్గుబియ్యము, సన్న సగ్గుబియ్యం చూడండి, సన్నటి సగ్గుబియ్యాన్ని తీసుకొని మనం ఒక 15 నిమిషాల ముందైనా నానబెట్టుకోవచ్చు. మనకి టైం లేకుంటే, టైం ఉన్నిందంటే ఒక అర్ధగంట ముందు నానబెట్టుకోవాలి. ఇంకా వేరే లావుట్ అయితే ఇంకా కొంచెం ముందే నానబెట్టుకోవాలి. ఇవి తొందరగా నానతాయి. అందుకు నేను 1/2 కప్పు వరకు తీసుకున్నా సగ్గుబియ్యము. ఈ పక్కన పెట్టేసుకున్నా నానబెట్టి. కొంతసేపు మరిగేంత వరకు మనం మూత పెట్టుకుందాం. ఈ విధంగా పాలు మరుగుతున్నప్పుడు మనము సగ్గుబియ్యాన్ని నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు సగ్గుబియ్యం వేసేసుకుందాము. సగ్గుబియ్యం బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇవి తెల్లగా ఉంటాయి కదా, కొంచెం ట్రాన్స్పరెంట్గా కావాలి, అప్పుడు సగ్గుబియ్యం ఉడికినట్టు. ఇవి మనం నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగానే ఉడుకుతాయి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా సగ్గుబియ్యం ఉడికితేగిన ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా అవుతాయి. ఇట్లా నేను ముందుగానే నానబెట్టుకున్నాను కాబట్టి ఒక 5 నిమిషాలలోనే సగ్గుబియ్యం ఉడికిపోయినాయి. ఇప్పుడు మనము ముందుగా వేయించి పెట్టుకున్న క్యారెట్ను వేసుకుందాము. ఇప్పుడు మంటను తగ్గించి పెట్టుకోండి. క్యారెట్ మనం ముందుగానే వేయించి పెట్టుకున్నాం కాబట్టి పచ్చివాసన ఏం రాదు. ఇది కొంచెము ఉడికేంత వరకు ఉడికించుకుందాము. మూత పెట్టుకొని కొంచెము మంటను తగ్గించి పెట్టుకొని ఉడికించుకుందాము ఒక 5 నిమిషాలు. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి, మనము బాగా చిక్కటి పాలు తీసుకుంటే పాయసం కూడా టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా చిక్కగా కావాలి. మళ్ళీ చల్లారేలోపు ఇంకా కొంచెం చిక్కగా అవుతుంది. ఈ విధంగా చిక్కగా అవగానే మనము కొంచెం యాలకుల పొడి వేసుకుందాము.
ఈ విధంగా చిక్కగా రావాలి. ఇప్పుడు మనము స్టవ్ ఆపేసుకుందాము. స్టవ్ ఆపేసుకొని కొంచెము చల్లారేంత వరకు ఉండి మళ్ళీ మనము బెల్లం పాకం పోసుకోవాలి. ముందుగానే పోసుకుంటే గిన్న పాలు విరిగిపోతాయి. అందుకు స్టవ్ ఆపేసి కొద్దిసేపు చల్లారనిద్దాము. పాయసము చల్లారిందండి. ఇప్పుడు మనము ముందుగా పాకం బట్టి పెట్టుకున్నాం కదా, ఒక స్టైనర్ తీసుకొని ఈ బెల్లం పాకాన్ని దీంతో పోసుకున్నాము. ఏమన్నా మనకి డస్ట్ అట్లా పుల్లలు అట్లాంటివి ఉన్నా కూడా ఇందులోకి వచ్చేస్తాయి. మనము ఈ బెల్లం పాకం అంతా పోసుకున్నాం కదా, ఇది కలిసేలాగా అంతా బాగా కలుపుకోవాలి. అలాగే ముందుగానే మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందాము. వేసుకొని మనము ఈ బెల్లం పాకం అంతా బాగా కలిసేలా కలుపుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ సగ్గుబియ్యం పాయసము ఎంతో హెల్తీగా బెల్లంతో చేసినది రెడీ అయింది. ఇది ఇంకా కొంచెము మనం తినేలోపు కొంచెం లేట్ అయిందనుకో ఇంకా కొంచెం చిక్కబడుతుంది. కానీ చాలా చిక్కగా ఉండేదానికంటే ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది మనము పాయసం తినేదానికి కూడా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. సగ్గుబియ్యం కూడా పైన అట్లా మెరుస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకున్నాము. చూడండి ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ సగ్గుబియ్యం పాయసము రెడీ అయింది. మీరు కూడా ఈ కొత్త సంవత్సరంలో ఈ వెరైటీగా మీరు ఈ పాయసాన్ని చేసుకొని ఎంజాయ్ చేయండి. చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి తప్పకుండా. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అందుతుందండి. మరొక రెసిపీతో మరోసారి మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.